భారతీయ చలనచిత్ర రంగాన్ని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని విభజించేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళిదే. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలను తీయటమే కాకుండా మన పురాణాలను, జానపద కథలను ఆధునిక సాంకేతికతతో మేళవించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయటంలో ఆయన దిట్ట. అయితే టాలీవుడ్లో రాజమౌళి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జక్కనతో సినిమా చేస్తే ఆ తర్వాత వచ్చే చిత్రం పరాజయం పాలవుతుందని నమ్మకం చాలా కాలంగా ఉండేది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు అందరూ ఈ సెంటిమెంట్కు గురయ్యారు. అయితే గత ఏడాది దేవర చిత్రంతో ఎన్టీఆర్ ఈ పరంపరకు తెరదించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ ఫలితాల వెనుక మరో ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. కొంతకాలంగా జక్కనతో సినిమా చేసిన ప్రతి స్టార్ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్టును సొంత నిర్మాణ సంస్థలో లేదా భాగస్వామ్యం ఉన్న బ్యానర్లోనే చేయటానికి మొగ్గు చూపుతున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఆయన తదుపరి చిత్రాలైన సాహో, రాధేశ్యామ్ రెండింటినీ యువి క్రియేషన్స్ పతాకంపైన చేశారు. యువ నిర్మాతలు ప్రభాస్కు అత్యంత ఆప్తులు అన్న సంగతి తెలిసిందే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇది సీన్ కనిపిస్తుంది. గతంలో మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తన బాబాయ్ నాగబాబు నిర్మించిన ఆరెంజ్లో నటించారు. అలానే ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఆయన అతిథి పాత్రలో మెరిసిన ఆచార్య నిర్మాణంలోనూ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగస్వామిగా ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన అన్న కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో దేవరా మూవీ చేశాడు. ఈ చిత్రానికి ఈ సంస్థే ప్రధాన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. తద్వారా సినిమా మేకింగ్లోనూ, బిజినెస్ డీల్స్లోనూ నందమూరి హీరోలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతోన్న వారణాసి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. తన సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్లోనే సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారట. ఒకవేళ సినిమా భారీ బడ్జెట్తో కూడుకున్నదైతే గతంలో శ్రీమంతుడు, మేజర్ సినిమాల మాదిరిగా మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాతో హీరో మార్కెట్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. ఆ సమయంలో సొంత బ్యానర్ ద్వారా సినిమా తీస్తే వచ్చే లాభాలు, గుర్తింపు రెండూ హీరోకే దక్కుతాయి. అందుకే ఈ కమర్షియల్ సెంటిమెంట్ను హీరోలందరూ ఫాలో అవుతున్నారు. మరి నిర్మాతగా మహేష్ బాబు వారణాసి తర్వాత ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. రాజమౌళి తర్వాత కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా తన సొంత బ్యానర్కు ఉందని మహేష్ నిరూపిస్తారేమో, వేచి చూద్దాం.